నమస్తే. నేను అభినయ కృష్ణ. And I am Alekhya. ఇమిటేషన్ ఆర్టిస్ట్ వినోద మహాసంగ్రామానికి స్వాగతం సుస్వాగతం. మహా సెమీఫైనల్స్ లో మన పార్టిసిపెంట్స్ ని జడ్జ్ చేయడానికి విచ్చేశారు మురళీ మోహన్ గారు, అభినయ శ్రీ, వంశీ కృష్ణ, డుమ్ డుమ్ డుమ్. వయ్యారి రంగితో సయ్యాటలాడుతున్నాడు. ఒసే వయ్యారి రంగి వగల మారి బుంగి ఊగిందే నిన్న దుమ్ము ఉయ్యాల. ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల. చూపులో ఉండే పిడివాకు దాని పదునెంతో చూస్తానే. నీ చెంపలో ఉండే సిగురాకు దాని వగరెంతో చెబుతానే. ఈ ఏళ్ళ కాదని అనమాకు, ఈ ఏళ్ళ కాదని అనమాకు, ఇంకెన్నాళ్ళే ఈ కొలుపు. నా రవ్వ నా గువ్వ నా మువ్వ ఓ రంగమ్మ జీవ జీవలాడిందే మనసే గుబ గుబలాడిందే. పిప్పి పిప్పి పి డుమ్ 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 పిప్పి పి డుమ్ 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 పిప్పి పి డుమ్ 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 పిప్పి పిప్పి పి డుమ్ 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 పిప్పి పి పిప్పి పి డుమ్ 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 డుమ్. ఆనంద్ గారు సార్ చాలా కష్టపడ్డారు దీంట్లో, మీ కష్టానికి ఫలితం దక్కింది. థ్యాంక్ యూ సార్, బాగా చేశారు. ఇంకా ప్లెజెంట్గా నవ్వుతూ చేయడానికి ట్రై చేయండి. టోటల్ స్టేజ్ని ఆక్యుపై చేశారు. బాగా హెవీగా డ్యాన్స్ అంటే చెయ్యాలి అనే దీంట్లో బాగా హెవీగా డ్యాన్స్ చేశారు. థ్యాంక్ యూ మేడం. చాలా ఎనర్జెటిక్గా చేశారు. డిఫరెన్స్ అల్ల ఒక్కటే, పర్ఫార్మెన్స్ ఎనర్జీతో ఇస్తున్నారు కదా, ఆ ఎనర్జీని ఫేస్లో కూడా చూపించండి అంతే. రఫ్ ఆడించే సూపర్ పవర్ ఠాగూర్ కా మెగా సిక్సర్. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి,
కిరణ్ కుమార్ గారు తీశారు, చాలా బాగుంది. చాలా అసలు మళ్ళీ ఏం కొత్తగా చెప్పడానికి లేదు, మొదటి నుంచి బాగా చేసుకొస్తారు. ఇది కూడా చాలా బాగా చేశారు. వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా బాగా చేశారు. మీ పెర్ఫార్మెన్స్ సూపర్ అండి, ఎప్పటిలాగే చాలా బాగుంది. మురిపించే ముద్దుల కృష్ణయ్య, అలరించే అల్లరి బాలయ్య. ప్లీజ్ వెల్కమ్ భాస్కర్. కృష్ణయ్య దూకాడు రంగానికి, కృష్ణయ్య దూకాడు రంగానికి, ఎదురింకా లేదు ఈ సింగానికి. ఉన్నదే అంట అన్నదే చేస్తా, అరే ఉన్నదే అంట అన్నదే చేస్తా, అందరినీ మెప్పిస్తా. అరే కృష్ణయ్య దూకాడు రంగానికి. జోల పాడితే బాలకృష్ణుణ్ణి, గజ్జ కడితే తాండవ కృష్ణుణ్ణి. జోల పాడితే బాలకృష్ణుణ్ణి, గజ్జ కడితే తాండవ కృష్ణుణ్ణి. ముద్దు గుమ్మలకు ముద్దుల కృష్ణుణ్ణి, ముద్దు గుమ్మలకు ముద్దుల కృష్ణుణ్ణి. ముద్దుల కృష్ణయ్య, ముద్దుల కృష్ణయ్య, మాట మీద నిలబడతా, మంచి కొరకు కలబడతా, కేటుగాళ్ల పని పడతా, కీళ్ళు కీళ్ళు విడగొడతా. ఎవడైనా అడ్డొస్తే ఎముడైనా ఎదురొస్తే ఏరేది పారేస్తా. మాటికి ముమ్మాటికి, మాటికి ముమ్మాటికి. ఊరంతా అదిరింది నీ దెబ్బకి, ఊరంతా అదిరింది నీ దెబ్బకి. అరే కృష్ణయ్య దూకాడు రంగానికి. భాస్కర్ గారు కుండబలే కొట్టారండి. ఆ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది, ప్లస్ మీ పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్. జడ్జెస్కి ఏమనిపించిందో చూద్దాం. భాస్కర్ గారు, ఎందుకో మీకున్న టాలెంట్ని పూర్తిగా ఉపయోగించుకోవట్లా ఈసారి. పాటల సెలక్షన్లో తప్పు చేసుకుంటున్నారో మరి ఏంటో నాకు తెలియదు, కానీ మీకు ఉంది, టాలెంట్ ఉంది, బ్రహ్మాండంగా చేయగలిగిన టాలెంట్ ఉండి కూడా మీరు చేయట్లేదు. మీరు చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇందాక ఎపిసోడ్స్ అని మాకు అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టేశారు మమ్మల్ని. అందుకే ఈ రౌండ్స్ మాకు తేడా వచ్చేసరికి మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు ఇంతకుముందు ఎపిసోడ్స్లో చేసినప్పుడు ఏంటంటే చాలా అద్భుతంగా చేశారు. మీరు డ్యాన్స్ చేస్తున్నా సరే, మీరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా సరే, బాలకృష్ణ గారు చేస్తున్నట్టు ఉండేది మాకు. సో మేము కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం మీ మీద. దానివల్ల ఆ ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉండటం వల్ల కొంచెం తక్కువగా అనిపిస్తుంది మాకు. కానీ మీరు ఇంకా బెటర్గా చేయొచ్చు అన్నది మా ఫీలింగ్, అంతే. నాచోరే నాచోరే. అటు చెంగావి చీర, ఇటు బంగారు బాబు. ప్లీజ్ వెల్కమ్ ఆనంద్ అండ్ బిందు. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా, దాని జిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా, దాని జిమ్మదియా, కొంగు కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. మెరుప
మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. తలదాపు కొమ్మని తావిస్తివి, తలదాపు కొమ్మని తావిస్తివి, పిల్ల దొరికింది చాలని గిల్లాల్ని చేస్తివి. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి. పిచ్చివాడనే పేరు చాటున మాట వేసినావు, పిచ్చివాడనే పేరు చాటున మాట వేసినావు, పిల్లదాన్ని పెదవి మీద కాట వేసినావు. సరి 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 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని సింహదీయ కొంగు కొంగు కలిపి చూడమన్నది. బిఎస్ ఆనంద్ అండ్ బిందు గారు చాలా బాగా చేశారండి. సో మన జడ్జెస్ ఏమంటారు చూద్దాం. చాలా మంచి పాట సెలెక్ట్ చేస్తున్నారు, అద్భుతమైన పాట, చాలా హుషారైన పాట సార్. ఆ రోజుల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి వయసు మీరిన వాళ్ళ దగ్గర నుంచి అందరినీ కూడా హుషారెత్తిచ్చిన పాట ఇది. ఆ రోజుల్లో చాలా అద్భుతమైన పాట. జగపతి వారి సినిమా బంగారు బాబులది, హీరాలాల్ మాస్టర్ గారు చేశారు. హీరాలాల్ మాస్టర్ గారి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన ప్రతి దాంట్లో కూడా సమ్ ప్రాపర్టీస్ ఏదో ఒకటి, ఒక గొడుగులో లేకపోతే ఇలాంటివో ఏదో ఒకటి పెట్టి దాంతో చక్కటి ప్లే చేస్తారు. ఈ రెండు స్కర్ఫుల్ లాంటి ఆ రెండు పుచ్చుకొని వాటితో ఎన్ని మూమెంట్లు చేశారో మీకు అందరికీ తెలుసు. ఇందులో కూడా మీరు చాలా బాగా చేశారు అవన్నీ కూడా, మూమెంట్స్ కానీ అవన్నీ. గుడ్ లక్. ఆనంద్ అండ్ బిందు చాలా బాగా చేశారు సార్. అమ్మాయిది కొన్ని లిరిక్స్ కూడా మీరు పాడారు. మీరు డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు నాగేశ్వరరావు గారిది, కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఎక్కువగా ఇవ్వండి, ఎక్కువగా ట్రై చేయండి. ఓకేనా? మిగిలిందంతా బాగుంది. గుడ్ లక్. ఏ జిల్లా ఏ జిల్లా, ఎస్ కమ్ మల్లా. ప్లీజ్ వెల్కమ్ ప్రేమ్ కుమార్ అండ్ చాందిని. ఏ జిల్లా ఏ జిల్లా, ఓ పిల్ల నీది ఏ జిల్లా, ఏ జిల్లా ఏ జిల్లా, ఓ పిల్ల నీది ఏ జిల్లా, ఏ జిల్లా ఏ జిల్లా, ఒంగోలు ఓరగల్లా. ఏ జిల్లా ఏ జిల్లా, ఓ పిల్ల నీది ఏ జిల్లా, ఏ జిల్లా ఏ జిల్లా, ఒంగోలు ఓరగల్లా. 23 జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా 24 నీ నడుమూలగా అయితే చాలులే. 25 నిమిషాలలోనే కప్పిస్తాను రామమైన 26 ముద్దుల్ని పెట్టి తగిడి 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 తగిడదా. ఏ జిల్లా ఏ జిల్లా, ఓ పిల్ల నీది ఏ జిల్లా, ఏ జిల్లా ఏ జిల్లా, ఒంగోలు ఓరగల్లా. ఏ జిల్లా ఏ జిల్లా, ఓ పిల్ల నీది ఏ జిల్లా, ఏ జిల్లా ఏ జిల్లా, ఒంగోలు ఓరగల్లా. నువ్వట్టా జల్సాపూరు జంక్షన్ లోకొచ్చేస్తే నిన్నట్టా సిగ్గాపూరు సిగ్నల్ నే దాటిస్తా. నువ్వట్ట మనసాపూరు సెంటర్
కాళేశ్వరంలో ఉడికిస్తానులే. వినిపిస్తాను ముక్కాపురంలో చేరుస్తాను సోకులాడ సాగించాలి హింసాచలంలో తగిట 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 తగిట. ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా? ఏ జిల్లా ఒంగోల ఓరగల్లా. ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా? ఏ జిల్లా ఒంగోల ఓరగల్లా. నీలోని అందం చందం అదిరే బాధవుతుంటే నాలోని ఆత్రం మొత్తం ముదిరే బాధైపోతా. నువ్వట్ట కన్నే కొట్టి కిల్లూరు రమ్మంటే నేనిట్ట మూటే కట్టి ఒళ్ళూరు రాసిస్తా. చంపపేట సరిహద్దు దాటి ఎదవుల పాడు చేరుకుంటా. మాపై నేను ఒడివాడలోనే ఒకటవుతానులే. పగలే గాని రాత్రైన గాని నిదురా నగర వెళ్ళనట్ట పక్కల పల్లె పడిమేరలోనే తగిట 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 తగిట. ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా? ఏ జిల్లా ఒంగోల ఓరగల్లా. ఆ జిల్లా పిల్లోడా నాది ఆ జిల్లా నా జిల్లా దుప్పెట్టే మరుమల్ల పూల జిల్లా. ప్రేమ్ కుమార్ గారు సార్ అద్దరు కొట్టారు. చాలా బాగా చేశారు. చాందిని చమక్ చక్ అనిపించావు. ఈ డ్రెస్ అద్భుతంగా ఉంది. జనరల్గా ఇలాంటి డ్రెస్ వేసినప్పుడు చాలా మంది సూట్ కదా, నువ్వేమనుకోకు. చాలా బాగుందమ్మా డ్రెస్ కూడా నీకు. ఆ డ్రెస్ కూడా నీకు బాగా సూట్ అయింది. ఇద్దరు ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడి చేశారు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. ఇద్దరు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని మధ్యలో వైట్ ఎఫెక్ట్ ఇచ్చాం ఇద్దరు. తెలుసా ఎలా మాట్లాడుతూ? సరే సార్ మనసులో పెట్టుకుని ఏదైనా ఒకరోజు మాట్లాడు. ప్రేమ్ కుమార్ గారు అండ్ చాందిని బ్యూటిఫుల్ జాబ్. మీ డాన్సింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. అదే ఫస్ట్ నేను చెప్పాలనుకుంది. బాగా చేశారని అది పక్కన పెట్టేసి నేను ఒక డాన్సర్గా చెప్తున్నాను, మీకు చాలా మంచి డాన్సింగ్ స్టైల్ ఉంది మీరు. మీలో నాకు చాలా నచ్చే విషయం అంటే మీ కాన్ఫిడెన్స్ అండి. ఎక్స్ట్రాడినరీ కాన్ఫిడెన్స్తో చేస్తారు మీరు. చాలా బాగుంటుంది. బీ కేర్ఫుల్, భలే దొంగ వస్తున్నాడు. భాస్కర్ అండ్ లిల్లీ. పెదవిని చూడు, పెర చూడు, అది స్వీట్ ఇది హాట్ నడుమును చూడు, నడకను చూడు, అది షేక్ ఇది బ్రేక్ లిప్పుల లిబిడు మనకిక ఎప్పుడు చెలరేగే వలపుల్లో. ఏ బంగారు బైలా సమ్మర్ డోలా లంగరు లైలా నాదే. పెదవిని చూడు పెర చూడు అది స్వీటు ఇది హాటు, నడుమును చూడు నడకను చూడు అది షేకు ఇది బ్రేకు.
ఎందుకంట క్రాస్ టాక్ సరే అంద నీవే చలి చంపకం అమీల మిస్సమ్మ షిఫాను తుఫాను జపాను బొమ్మ అది స్వీటు ఇది హాటు నడుమును తోడు నడకను తోడు అది షేకు ఇది బ్రేకు ఇదే హాయి కొట్టే ఫైర్ పంప్ ఎలా కొప్పులోన పూలు గుచ్చుట పెదవిని చూడు పెరపెర చూడు నడుమును చూడు నడకను చూడు లిప్పుల లిబిడు మనకిక ఎప్పుడు చెలరేగే వలపుల్లో ఈ బంగారు బైలా సమ్మర్ డోలా లంగరు లైలా నాదే పెదవిని చూడు పెరపెర చూడు అది స్వీటు ఇది హాటు నడుమును చూడు నడకను చూడు అది షేకు ఇది బ్రేక్. భాస్కర్ గారు సార్ ఈ డ్రెస్ చూడటానికి కలర్ఫుల్గా ఉన్నట్టుగా ఉంది, కానీ ఎందుకో మీకు సూట్ కాల ఈ డ్రెస్సు. బట్ లిల్లీ మాత్రం అదరగొట్టేసింది. ఎక్సలెంట్ అమ్మా, నువ్వు చాలా బాగా చేసావు. ఒక ఆడపిల్ల అంత బాగా చేయగలదు అనేది చాలా కష్టమైన మూమెంట్లు నువ్వు చేసినవన్నీ కూడా చాలా బాగా చేసావు, అద్భుతంగా చేసావు. నువ్వు చేసిన మైనస్కి అమ్మాయి ప్లస్ అయింది. డైలాగ్ ధమాకా. రాధా, అందరికీ తెలుసు ఈ డైలాగ్ చాలా పాపులర్ అని. ప్లీజ్ వెల్కమ్ ఆనంద్. భారత్ ఎవరు రాక్షసులా ప్రవర్తించింది? నువ్వా నేనా? నీ మీద మనసు పడి రాత్రి పగలు నీ ధ్యానంలోనే నీ ఆరాధనలోనే నీకోసమే తిరిగితే తిరిగిన ప్రతిసారి నువ్వేం చేశావు? చీ అన్నావు, చీ కొట్టావు, ఈసరించుకున్నావు, అవమానించావు, అసలు ఇంకా మాట్లాడు. నువ్వేదో అప్సరసని అనుకున్నావు, నీకంటే అంతగతి ఈ ప్రపంచంలోనే లేదనుకున్నావు. నాకు గతి లేక గత్యంతరం లేక నీ వెంటబడ్డాననుకున్నావు. అందుకే నిన్ను ఎలాగైనా సాధించాలనుకున్నాను. నీ మనసు ఎలా తిప్పాలో అలా తిప్పాను. నిన్ను పెళ్లి దాకా తీసుకొచ్చాను, శుభలేఖలు కూడా వేయించాను. కావాలనే ఈ పెళ్లి వాయిదా వేయించాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? పగ, వెంజన్స్. నువ్వు చేసిన అవమానాలన్నిటికీ కలిపి ఒకే ఒక ట్రీట్మెంట్. ఇందులో ఏంటంటే డైలాగుకి మీరు లిప్ మూమెంట్ ఇచ్చేటట్టయితే పర్ఫెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే మీ ఓన్ వాయిస్తోనే డైలాగ్ చెప్పగలగాలి. నాన్ సింక్ వచ్చేటప్పటికి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో చాలాసార్లు 4-5 సార్లు ఇట్లా బాగా నాన్ సింక్ వచ్చిందండి. ఇంకా హెవీ ఎక్స్ప్రెషన్స్ కావాలి, కొద్ది మిస్ అయ్యింది అది. కానీ టోటల్గా చూడడానికి చాలా బాగుంది. పగ, వెంజియన్స్ అన్నారు కదా, అది ఎంతో ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే నిజంగా ఒక పగ కనిపిస్తుంది ఆయన మొహంలో. మీరు ఆ ఎఫెక్ట్ తీసుకురాలేకపోయారు. అవినీతిని ప్రశ్నించే అల్టిమేట్ డైలాగ్. ప్రేమ్ కుమార్ ఫ్రమ్ ఠాగోర్. గీతమే చేయటం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగానైనా ప్రమాణం చేయాలి. థ్యాంక్ యూ సార్. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేక ఏసీఎఫ్ స్థాపించాను. ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఠాగూర్ గారు, ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఇంత మేధస్సు ఉండి, అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు భారతీయుడు ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ల ముందు చనిపోతుంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లుల్ని ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతుంటే చూస్తే ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం, ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు.
అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగున లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, తినే బ్రెడ్కు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంత పెద్ద డైలాగుని ఒక్క చోట కూడా లిప్పు మీద తేడా లేకుండా ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే చెప్పుంటావు అది, ఇంత పెద్ద డైలాగుని. హ్యాట్స్ ఆఫ్, ఎక్సలెంట్. చప్పుళ్లతో కాదురా చప్పట్లతో మెప్పిస్తా అంటూ వస్తున్న బాలకృష్ణ. ప్లీజ్ వెల్కమ్ భాస్కర్. కత్తి పట్టకుండానే కాటా దెబ్బతో ప్రాణాలు తీసే తలనాటి పుంజు కాలు దివే కారం పొడి నుంచి వచ్చా. నీ సంగతి ఏంటి? కత్తులతో వచ్చినా సరే, కర్రలతో వచ్చినా సరే, బాంబుతో వచ్చినా, పరిస్థితితో వచ్చినా సరే, బాబు కొడుకు కలిసి వచ్చినా సరే, నువ్వు సయ్యన్నాక ఇక నయ్యనేది లేదురా. కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవాల్సిందే. ఎస్, రాయలసీమలో ఏ సంటైనా సరే, చిత్తూరు, కడప, పులివెందుల ఎప్పుడైనా ఎక్కడైనా సింగిల్గా వస్తా. చెమట పట్టుకున్నా నరికేస్తా. ఎంతమంది వస్తే అంతమంది నరికేస్తా. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. నీ ఊరి నడిపెట్ట చూచుకుందామా? టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. వావ్ భాస్కర్ గారు, మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మిగతా పార్టిసిపెంట్స్ అందరూ ఒరిజినల్ డైలాగ్స్ కి లిప్ సింక్ ఇస్తే మీరు డైరెక్ట్ గా మీ వాయిస్ తోనే డైలాగ్స్ చెప్పారు. ఎక్సలెంట్, టూ గుడ్. జడ్జెస్, నేను చెప్పాల్సిన నువ్వు చెప్పేస్తావమ్మా, ఎందుకంటే నిజంగా చాలా కరెక్ట్గా చెప్పావు. ఇంతకుముందు జరిగిన అన్ని రౌండ్లో ఎవరైనా సరే వాయిస్ను, ఒరిజినల్ వాయిస్ని తీసుకొని లిప్ మూమెంట్ ఇస్తూ చేశారు. ఒరిజినల్ వాయిస్ నేనే చేస్తాను, ఆ వాయిస్ డైలాగ్ నేనే చెప్తాను అనటం ఇట్స్ వెరీ గుడ్. ఆ లెవెల్కి వెళ్ళిందా లేదా అనేది రెండో విషయం, కానీ ఆ డైలాగ్ నేనే చెప్తాను అని చెప్పడం నేను మాత్రం నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఇంకా వచ్చే రౌండ్స్ కూడా ఇంకా చాలా బాగా. భాస్కర్ గారు, కళ్ళద్దాలు తీసేయండి, మీ ఆనందం చూడాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే మీకు చాలా ఇష్టం అని ఇంతకు ముందు కూడా చెప్పున్నారు. సో ఇప్పటి వరకు ఏంటంటే ఆయన డాన్సెస్ చేశారు, మీరు ఇప్పుడు ఆయన పెర్ఫార్మెన్స్ చేశారు, కాబట్టి మీ హ్యాపీనెస్ చూడాలి. మహా మాస్ లో ఆహా ఓహో సాంగ్ యాంకర్ స్పెషల్. రాసా రాసా యా మన్మద రాసా தானியா எங்குது ரோசா கொஞ்சம் சேர்த்து கராசா. என்ன கணக்கு பண்ணாதே
కొంచెం వెరైటీ. కొంచెం వెరైటీలో వస్తున్న పార్ట్నర్స్ ఆనంద్ అండ్ బిందు. You're my love, my love. Johnny, you're my love, you're my love, my love. Johnny, you're my love, you're my love. Ja, man alla sig. What is? Johnny, you're my love, Okay. you're my love. What's it now with? Johnny, you're my love. Wait, it's up. Take me now. You're my love, my love. Johnny, you're my love, you're my love, my love. Johnny, you're my love. देखा मैंने देखा जब से तुझको देखा कुछ भी ना सोचा ना समझा दिल दे दिया रे हो गया हाँ इस दिल का काम रे हो गया हाँ दिल तेरे नाम You're my love, my love. Johnny, you're my love, you're my love, my love. Johnny, you're my love. माही में ओ मेरे माही में सोना सोना मेरा माही सोना 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 All right, say. सोना सोना मेरा माही सोना 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 सोना. One time now. तौबा मेरी तौबा तेरा नखरा कमाल है तौबा मेरी तौबा तेरा नखरा कमाल है तारीफ करने में तू बड़ा बेमिसाल है. सोने सोने मुखड़े पे जुल्फों का जाल है मेरा नसीब है तू ये मेरा ख्याल है. हो गया रे हो गया मुझको भी प्यार रे. हो गया रे हो गया दीवाना यार You're my love, my love. Johnny, you're my love, you're my love, my love. Johnny, you're my love. You're my mom, baby. Drive me crazy, crazy. You're my mom, baby. Yeah, yeah. Wicked time, come on. All right, I like this. Yeah, 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 yeah. Take a drive down. ఆనంద్ గారు బిందు అదరగొట్టారు పాట చాలా బాగుంది చాలా వెరైటీగా ఫీల్ అయ్యాం అసలు బిందు ఈయన ఈఎంఐ మారువేషంలో వాళ్ళ చెల్లెలు ఏమైనా వచ్చిందా అని ఒక చిన్న అనుమానం వచ్చింది మాకు చాలా బాగా చేసావమ్మా ఇప్పుడు దాకా నువ్వు చేసిన సాంగ్లన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తులో ఓ డిఫరెంట్ బిందుని చూపించావు బాగా మంచి అమ్మాయి బాగా హెల్ప్ చేసిందండి మీకు బాగా హెల్ప్ చేసింది మీరు కూడా బాగా చేశారు వెరైటీగా చేశారు అక్కడ కూర్చొని చేసిన మూమెంట్ కానీ ఇది కానీ కారు ఇది కానీ చాలా బాగుంది వెరీ గుడ్ ఈ అమ్మాయికి ఏం స్టైల్ అండి వెస్టర్న్ బాడీలో సూపర్ స్టైల్. ఫోక్ అయినా ఎలాగైనా ఆడేయచ్చు ఫోక్ అనేది, వెస్టర్న్ మాత్రం ఆ స్టైల్ లేకపోతే అసలు చూడడానికి బాగుండదు. సూపర్. బిందు ఇందాక చూస్తున్నాను కానీ ఇప్పుడే చాలా స్టైల్గా చూసాను బిందుని. భలే షాక్ ఇచ్చారు మాకు. మీరు నిజం చెప్పండి, మీరు ట్విన్సా? అంటే మీరు బిందు బిందు మీరు ట్విన్సా? మీరు బిందేనా? ఏంటి మీ ఒరిజినల్ గెటప్ ఇదేనా? మీ హెయిర్ ఇదంతా? ఓహోహో, మనం ఏదో మాయలో బతికాం. మాయలో బతికాం మనం, గంగా మంగ. అదే అదే గంగా మంగ లాగా. బాగుందండి, చాలా సర్ప్రైజింగ్గా ఉంది మాకు. నిజంగా ఆవిడ చాలా పెద్ద ఎసెట్ అండి ఈ పాటకి. బాగుందండి, చాలా బాగుంది, వండర్ఫుల్, గుడ్ లక్. ఇప్పుడు వాతావరణ విశేషాలు చెప్పడానికి వస్తున్నారు ప్రేమ్ కుమార్ అండ్ చాందిని.
तुझको आंखों में छुपा लूं इस रात में गजरा गजरा बह जाए गारी बरसात में ओ आ तुझको आंखों में छुपा लूं इस रात में ओ गजरा गजरा बह जाए गारी बरसात में सावन में जी डरे रिमझिम तन पे पानी गिरे मन में लगे आग सी ओ मन में लगे आग सी ओ मन में लगे आग सी అక్కడ అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి, ఇక్కడ భాస్కర్ అండ్ లిల్లీ ఫ్రమ్ ధడ్కన్. नाना करते प्यार हाय मैं कर गई नाना करते प्यार हाय मैं कर गई तूने किया क्या यार हाय मैं मर गई नाना करते प्यार ओए मैं कर गया अरे तूने किया एतबार ओए मैं मर गया नाना करते प्यार हाय मैं कर गई महकी हवाएं है बहकी फिजाएं ये पागल समा कुछ कहे हम हैं अकेले अब बाहों में ले ले कि जागे हैं अरमान महकी हवाएं है बहकी फिजाएं ये पागल समा कुछ कहे हम हैं अकेले अब बाहों में ले ले कि जागे हैं अरमान तू सीने से लग जा मेरे मैं तुझको छुपा लूं कहीं ये धड़कन मेरी कह रही कि अब दूर जाना नहीं सुन के तेरी ये बात आँख मेरी भर गई सुन के तेरी ये बात आँख मेरी भर गई और तूने किया क्या यार हाय मैं तो मर गई नाना करते प्यार हाय मैं कर गई ओ हो మహా సెమీఫైనల్ ఈ ఎపిసోడ్ లోని విన్నర్స్ ఎవరో, ఇందులోంచి ఎలిమినేట్ అవుతున్న వారు ఎవరో తెలుసుకునే ముందు లెట్స్ వెల్కమ్ అవర్ పార్టిసిపెంట్స్ ఆన్ ద స్టేజ్. ఓకే జడ్జెస్, మన పార్టిసిపెంట్స్ ఈ రోజు కూడా ఈ ఎపిసోడ్ లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ తర్వాత మీ జడ్జ్మెంట్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. సో ప్లీజ్ ఇవాళ పాల్గొన్న ఈ 3 టీముల్లోకి నెంబర్ 1 టీం ప్రేమ్ కుమార్,
భాస్కర్కి సెకండ్ భాస్కర్. మీరేదా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళు అనుమతిస్తే చెప్తా. మీరు అనుమతిస్తే చెప్తామండి. చెప్పమనే కదా, చెప్పండి. మాట్లాడమనే కదా. ఒక ఎపిసోడ్లో ఒక చిరంజీవి సాంగ్ అయితే సగం నుంచి వచ్చిందండి. అయితే మీకు తెలిసి ఉండదు అది, ఎందుకంటే జడ్జిమెంట్ వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి. ఇక టెక్నీషియన్స్కే దయచేసి ఎవరి సాంగ్ అయినా సరిగా చేయండి, ఎవరిని కూడా ద్వేషంగా చూడొద్దు. ఇక్కడ ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో ఇక్కడ చేయడానికి వచ్చారు, వాళ్ళు ఎంతో కృషి చేసి వస్తారు ఇక్కడికి. దయచేసి మీరెవరు కూడా వాళ్ళు డిసప్పాయింట్ చేయొద్దు. ధన్సవి మేనత్త కూతుర ఇంతకుముందు ఎపిసోడ్లో జరిగింది. ధన్సవి మేనత్త కూతురికి బాలకృష్ణ గారు బూట్ వేసి ఎప్పుడు చేయలేదు, అయినా బూట్ వేసి చేసిన బాలకృష్ణకి 1వ స్థానం ఇచ్చారు. ఓకే, ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీరు ఓన్లీ కాస్ట్యూమ్స్ ఇవేం పట్టించుకోవట్లేదు, ఓన్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. కాబట్టి మేము డూప్ యాక్టర్లుగా మేము మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, పర్సనాలిటీ మెయింటైన్ చేసుకోవాలి, ఫిగర్ మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. కాబట్టి నేను ఈ రౌండ్ తోటి వెనక్కి వెళ్ళిపోతాను. గుడ్ బై. మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారండి భాస్కర్? నాకు నిజంగా అర్థం కాలేదు, తప్పుగా అనుకోవద్దు. నేను ప్రాబ్లమ్స్ అని చెప్పాను సార్. ఈ చిరంజీవి గారి పాట ఏదో మధ్య నుంచి వచ్చింది అన్నారు కదా, ఎప్పుడు జరిగింది? అదే సార్, సగం నుంచి పాట వేశారండి, సెకండ్ ఇచ్చారు అతనికి. ఓకే, సెకండ్ ఇచ్చినా కూడా జడ్జిమెంట్ మీరు చెప్పారు, ప్రజలకు కూడా తెలియాలి కదా జడ్జిమెంట్ ఎలా ఇచ్చారని, సెకండ్ ఎలా ఇచ్చారని చెప్పి తెలియాలి కదా. అది తెలుసుకోకుండా సగం పాట వేస్తే ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పిన విషయం మాట్లాడితే, ఒకటి ఏదైతే టెలికాస్ట్ చేస్తారో డెఫినెట్గా ఆడియన్స్ చూస్తారు, ఒక ఇంప్రెషన్ పడుతుంది. కానీ దానికి జడ్జిమెంట్కి అయితే డెఫినెట్గా సంబంధం లేదు. అవును సార్, ఎందుకంటే జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. అండ్ మీకు ప్రజలకి అర్థం కావాలి. ఒక నిమిషం మాట్లాడివ్వండి దయచేసి. వీళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు పూర్తి పాట అయితే పెర్ఫామ్ చేయడానికి ఇస్తున్నాము, కానీ మనకి టైం సరిపోదు. అలా అని ఒక బిట్ మాత్రమే, ఒక చరణం మాత్రమే వేస్తే కనుక వాళ్ళు పూర్తిగా బెస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు. అందుకు పూర్తి పాట వేస్తాము, ఎక్కడైతే నిజంగా బాగుందని అనుకుంటామో ఆ పార్ట్ వరకు తీసుకుని టెలికాస్ట్ చేస్తామండి అని వాళ్ళు మాతో చెప్పున్నారు. ఇది వాస్తవం. ఫస్ట్ సెకండ్ గురించి ఇంకోటి మాట్లాడారు, అతనికి సెకండ్ వచ్చింది ఫస్ట్ వచ్చింది అని. ప్రతి రౌండ్లో క్వార్టర్ ఫైనల్స్ కానీ ఇప్పుడు సెమీఫైనల్స్ కానీ ఈ రౌండ్ నుంచి నెక్స్ట్ ఎవరు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అన్న పాయింట్ తప్ప ఇక్కడ ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా పెద్ద డిఫరెన్స్ ఉండదండి. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఫైనల్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రేమ్ కుమార్ గారు భాస్కర్ గారు వెళ్తున్నారండి నెక్స్ట్ రౌండ్కి. సో ఇక్కడ ఆయన ఫస్ట్ మీరు సెకండ్ అని డిక్లేర్ చేశాం కాబట్టి నెక్స్ట్ కూడా ఆ పాయింట్స్ కంటిన్యూ అవటం లాంటిది డెఫినెట్గా జరగదు. ఈ రౌండ్ నుంచి ఇద్దరు వెళ్తున్నారు అంటే ఇద్దరు వెళ్తున్నారు అంతే. అంతకు మించి ఇందులో ఫస్టా సెకండా అని పెద్దగా మీరు బాధపడటానికి ఏమీ లేదు. అది దయచేసి అర్థం చేసుకోండి. నలుగురు పోటీ పడితే ఒక్కళ్ళే గెలుస్తారు. ఎప్పుడు కూడా స్పోర్ట్ స్పిరిట్ ఉండాలి తప్ప చిన్న చిన్న రాజకీయాలు పెట్టుకోకూడదు. ఇక్కడ ఎవరు ఫేవరెట్స్ లేరు, ఎవరు వ్యతిరేకం లేరు. టాలెంట్నే ఇక్కడ సెలెక్ట్ చేస్తాం తప్ప, టాలెంట్కే పట్టాభిషేకం చేస్తాము తప్ప ఒకళ్ళెవరో అభిమానులు ఉన్నారని అభిమానం అని చెప్పి ఎక్కువ మార్కులు వేయటం, అభిమానం లేని వాళ్ళకి తక్కువ వేయటం అనేది జరగదు. అలాగనే ఇప్పుడు దాకా వచ్చాం. అయితే మనం ఏ కాస్ట్యూమ్ చేసా అనేది ముఖ్యం కాదు, పర్ఫార్మెన్స్ ముఖ్యం. డెఫినెట్గా పెర్ఫార్మెన్సే ముఖ్యం. ఈ ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లో అనేది ఎందుకంటే మీకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం. న్యాయంగా అది చెప్పక్కర్లా ఫస్ట్ సెకండ్ అని. ఎందుకు చెప్తున్నామంటే మీలో నెక్స్ట్ టైం అతను ఫస్ట్ వచ్చాడు, ఈసారి నెక్స్ట్ టైం మనం ఫస్ట్ అవ్వాలి అని ఒక కాంపిటేటివ్ స్పిరిట్ మీలో తీసుకురావడం కోసం మేము ఆ ఫస్ట్ సెకండ్ చెప్తున్నాం తప్ప ఇక ఆయన ఫస్ట్ అన్నా ఎక్కువ మార్కులు ఏమేమో, నువ్వు సెకండ్ అన్నా ఇంకో మార్కులు ఏమో, థర్డ్ అన్నా ఇక తక్కువ ఏమో. నెక్స్ట్ క్వాలిఫై అయ్యారంటే నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అయ్యారు అంతే. Just for the encouragement, we are telling who is coming first or who is coming second. That's all. Let's welcome Abhinay to dance on this dance floor. You're my love, Jane ja, you're my love, you're my love, Jane ja, you're my love. देखा मैंने देखा, जब से तुझको देखा, कुछ भी ना सोचा ना समझा, दिल दे दिया रे, हो गया रे, हो गया हाँ, इस दिल का काम रे, हो गया रे, हो गया हाँ, दिल तेरे नाम. You're my love, Jane ja, you're my love, you're my love, Jane ja, you're my love. माही वे,
मेरी तौबा तेरा नखरा कमाल है तौबा मेरी तौबा तेरा नखरा कमाल है तारीफ करने में तू बड़ा बेमिसाल है सोने सोने मुखड़े पे जुल्फों का जाल